హాయ్, నేను మీ చిన్ను. ఒకసారి అప్డేట్స్ కోసం అయితే కనుక టెలిగ్రామ్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. ఏమైనా నోట్సెస్ కానీ లేదు అంటే కనుక వీడియో లింక్స్ కానీ అక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఈ పర్టికులర్ వీడియో సిఏ ఇంటర్ వాళ్ళకి, సిఎంఏ ఇంటర్ వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు. ఓన్లీ సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ వాళ్ళకి. జిఎస్టీలో ఇన్స్పెక్షన్, సచ్ టాపిక్స్ గురించి ఒక్కసారి రివిజన్ చేపిస్తున్నాను. ఓన్లీ రివిజన్ పర్పస్కి మాత్రమే వీడియో అనేది యూస్ చేయండి. ఫస్ట్ టైం రీడర్స్ అనేవాళ్ళు ట్రై టు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, మ్యాక్సిమం కొంచెం స్లోగానే చెప్తాను. ఇన్ కేస్ ఏమైనా సరిపోతే కనుక స్పీడ్ ఎక్స్టెన్షన్ యూస్ చేయండి. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో నేను ఇన్స్పెక్షన్ గురించి, సెర్చ్ గురించి, సీజర్ గురించి చెప్తాను. ఓకే, అసలు ఫస్ట్ మన ఇన్స్పెక్షన్ చేయడానికి అసలు ఏ ఆఫీసర్ అనే అతనికి రైట్ ఉంది. ఓకే, మనకి ఆల్రెడీ మన డీటెయిల్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫీసర్స్ గురించి మనం నార్మల్గా తెలుసు. సో ఇలా ఆఫీసర్లో మనం కనుక ఇన్స్పెక్షన్ చేయడానికి ఈ ఆఫీసర్ కంట నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్, ఓకే, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ద జాయింట్ కమిషనర్. జాయింట్ కమిషనర్ కంటే కొంచెం అంతకంటే తక్కువ కాకుండా ఆ పై ఆఫీసర్లు మాత్రమే ఏం చేయడానికి, ఇన్స్పెక్షన్ చేయడానికి రైట్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఇన్స్పెక్షన్ చేయడానికి రీజన్స్ టు బిలీవ్ అనేది మరీ అంత డీప్గా అక్కర్లా, బట్ కొంచెం సస్పీషియస్, కొంచెం అనుమానంగా కనుక ట్రాన్సాక్షన్స్ కనుక ఏమైనా ఉన్నాయి, సో ఏమైనా జరుగుతున్నాయి అని చెప్పేసి ఎవరు ఈ ఆఫీసర్ ఫీల్ అయితే కనుక అతను ఏ ఆఫీసరు నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ద జాయింట్ కమిషనర్ సో ఫీల్ అయ్యాడు. సో ఆ పై ఆఫీసర్లకి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. సో అందుకని చెప్పేసి సో ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి ఫీల్ అయ్యాడు. సో ఇతనికి అనుమానం రావడానికి గల రీజన్స్ ఏంటో చెప్తున్నా. అనుమానంకి ఎక్కువ, ఎవిడెన్స్కి తక్కువ ఉంది. ఓకే, మళ్ళీ చెప్తున్నా, అనుమానంకి ఎక్కువగా ఉంది, సో రియల్ ఎవిడెన్సెస్కి కొంచెం తక్కువగా ఉంది. సో అప్పుడు ఇన్స్పెక్షన్ చేయాలి అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. ఓకే, ఇన్స్పెక్షన్ ఎవరు చేస్తారు? నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ద జాయింట్ కమిషనర్ కంటే పై ఉన్న ఆఫీసర్లు ఎవరైనా కానీ సో ఏమైనా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ అనిపించి ఫీల్ అయినప్పుడు సో చేయాలి అన్నప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఓకే, నేను ఇన్స్పెక్షన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ట్యాక్సిబుల్ పర్సన్స్ అంటే అక్కడ ట్రాన్సాక్షన్స్ కొంచెం సస్పీషియస్గా ఉన్నాయి. సో ఆ కేసెస్లో గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ, సో లేదు అంటే కనుక స్టాక్ ఇన్ హ్యాండ్, సో ఇన్వెంటరీస్ చూపించడం కానీ ఇలాంటి వాటిల్లో సో ఇతనికి తీసుకుంటున్న ఇన్పుట్స్కి అవుట్పుట్కి అసలు మ్యాచింగ్ లేదు. సో ఆ సిచ్యువేషన్లో కానీ ఐటీసీ ఎక్సెస్ 1 lakh తీసుకోవాల్సిన ఐటీసీని దగ్గర 1,50,000 కానీ 2 lakhs కానీ అలా ప్రతిసారి చేస్తున్నాడు. సో ఏదో మిస్టేక్ జరుగుతుంది అని చెప్పేసి సో ఆఫీసర్కి అనుమానం వచ్చింది. సో ఆ సిచ్యువేషన్లో ఓకే, సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ, లేదు అంటే కనుక స్టాక్ ఇన్ హ్యాండ్స్ కానీ, లేదు ఎక్సెస్ ఐటీసీ కనుక ప్రతిసారి క్లెయిమ్ చేస్తున్నాడు. సో అలాంటప్పుడు కానీ ఆల్రెడీ ఇంకేమైనా జిఎస్టీ ప్రొవిజన్స్ని కనుక మనం వైలేషన్ కనుక చేసినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కానీ ఓకే, ఇన్ కేస్ కొంతమంది మనం వేరే హౌసెస్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టాక్ ఎంతసేపటికి చాలా ఉన్నా కానీ తక్కువగా చూపిస్తున్నారు, ట్యాక్స్ని ఎగరగొట్టేయాలని చెప్పి ఫీల్ అవుతున్నారు. సో అప్పుడు కానీ ఆల్రెడీ ట్యాక్స్ ఇవియేషన్, సో ట్యాక్స్ ఇవియేషన్స్ కానీ లేదంటే కనుక అవాయిడెడ్, సో మొత్తం అసలు చూపించకుండా కానీ లేదంటే కనుక సగమే చూపించాలని ఫీల్ అవుతున్నారు. సో అప్పుడు ఈ ఆఫీసర్కి అనుమానం వచ్చింది. సో అందుకని చెప్పేసి అనుమానంకి ఎక్కువ, ఎవిడెన్స్కి తక్కువ. సో ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నాడు? సో ఇన్స్పెక్షన్ చేయాలని ఫీల్ అవుతున్నాడు. ఓకే, ఎవరు మళ్ళీ చెప్తాను, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ కమిషనర్. ఓకే, అంతకంటే పై అధికారి ఏం ఫీల్ అవుతున్నాడు? సో పలానా దాంట్లో సస్పీషియస్గా ఉన్నాయి, ఏమన్నా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే డన్, చేయొచ్చు. తర్వాత స్టాక్ ఇన్ హ్యాండ్లో కనుక ఉన్నట్టయితే కనుక ఎక్సెస్ ఐటీసీ అనేది ప్రతిసారి ఎక్కువగా క్లెయిమ్ చేసుకుంటున్నాడు, లేదంటే కనుక జిఎస్టీ ప్రొవిజన్స్ని ఏమైనా వైలేషన్ చేశాడు ఆ సిచ్యువేషన్స్లో కానీ, లేదు అంటే కనుక గోడమ్స్ కానీ వేరే హౌసెస్ కానీ మెయింటైన్ చేస్తున్నాను, సో నాకేంటంటే స్టాక్ ఉన్నది లేదంటే కనుక తక్కువ చూపించడానికి నేను ఫీల్ అవుతున్నాను, లేదు అంటే కనుక ట్యాక్స్ అనేది ఈవియేషన్ చేస్తున్నాను, లేదు అంటే కనుక తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ కేసెస్లో ఇన్స్పెక్షన్ చేయడానికి పర్మిషన్ వస్తుంది. ఓకే,
ఆ పై ఆఫీసర్ కనుక రిటర్న్ డాక్యుమెంట్స్లో పెట్టేసి సార్ ఇలా నేను ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాను అంటే కనుక ఎలా, సో వాళ్ళకి కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదా, సో పేపర్లో డాక్యుమెంట్స్లో ఇచ్చారు. సో ఈ ఆఫీసర్ సో ఈ క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అని నాకు ఇలా సస్పీషియస్గా ఉన్నాయని చెప్తే కనుక ఓకే రీజన్స్ టు బిలీవ్ మోర్ దాన్ సస్పీషియస్ ఎవిడెన్స్ బట్ లెస్ దెన్ ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ చెప్పే కదా. సో అనుమానానికి ఎక్కువగా ఉంది, లేదంటే కనుక ఎవిడెన్సెస్ తక్కువగా ఉంది. సో ఆ సిచ్యువేషన్స్లో మన వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. ఎవరు, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ద జాయింట్ కమిషనర్. ఒక్కసారి చూడండి పాయింట్స్. ఓకే, ఇప్పుడు సెర్చ్ అయిపోయింది. నేను ఇన్స్పెక్షన్ అయిపోయింది. నేను ఇప్పుడు సెర్చ్ గురించి సీజర్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇన్స్పెక్షన్ చేయడానికి సో ఈ రీజన్స్ సరిపోతాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సెర్చ్ కానీ సీజర్ కానీ చేస్తున్నాను. అంటే క్లయింట్ ప్లేస్కి వెళ్ళి మొత్తం ఎదుగుతున్నాను. లేదు అంటే కనుక ఈ గూడ్స్ మీద కనుక నాకు ఏమైనా పర్టికులర్గా అనిపించింది అనుకో, ఆ గూడ్స్ని నేను సీజ్ చేస్తున్నాను. సో ఆ సిచ్యువేషన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఓకే, ఈ సిచ్యువేషన్స్లో ఏం చెప్తున్నానంటే కనుక ఆఫీసర్ అనేవాడు జస్ట్ అనుమానంతో వెళ్తే కనుక కుదరదు అంటున్నాడు. ఓకే, అనుమానంతో డైరెక్ట్గా వెళ్ళి ప్రతిసారి సెర్చ్ చేస్తాను, ఆ గూడ్స్ని సీజ్ చేస్తానంటే అవ్వదు అంటున్నాడు. ఏం చేస్తున్నాడు, రీజన్స్ టు బిలీవ్. సార్ నిజంగా వీళ్ళు పర్టికులర్గా చేస్తున్నారు సార్, నా దగ్గర పక్కగా రీజన్స్ ఉన్నాయి, పక్కగా బిలీవ్ చేస్తున్నాను, సో నన్ను నమ్మండి అంటున్నారు. ఎవరు చెప్తున్నారు, ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ద జాయింట్ కమిషనర్, సేమ్ ఇందాకట్లాగానే. ఓకే, సో అప్పుడు పై ఆఫీసర్ కనుక పర్మిషన్ ఇచ్చినట్లయితే కనుక ఇది ఈ ఆఫీసర్కి ఏమేమి పవర్స్ ఉంటాయి. ఓకే, మన వాళ్ళు కనుక సర్చ్కి డాక్యుమెంట్ ఇచ్చారు. సో ఇన్స్పెక్షన్కి వెళ్ళారు. ఓకే, సర్చ్ అండ్ సీజ్ ద డాక్యుమెంట్స్. ఓకే, నాట్ ఏబుల్ టు సీజ్. ఇన్ కేసు కనుక ఒక ఆఫీసర్ సర్చ్కి వెళ్ళాడు. సో ఆ టైంలో కనుక మన వాళ్ళు కనుక డోర్ కనుక పర్టికులర్గా ఓపెన్ చేయకుండా, లేదంటే కనుక అలా చేసినట్టయితే కనుక మన వాళ్ళు డోర్ని కూడా బ్రేక్ చేయడానికి ఈ ఆఫీసర్కి రైట్ ఉంటుంది. సో ఓకే, అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో అక్కడ సర్చ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కనుక మీకు కోఆపరేట్ చేయలేదనుకో, సో అలాంటప్పుడు లేదు అంటే కనుక ఆ గూడ్స్ అనేది మీకు పర్టికులర్గా మిస్టేక్ చేసినట్టుంటే కనుక ఆ గూడ్స్ని కూడా మీరు సీజ్ చేసేయవచ్చు. ఓకే, ప్రాపర్ ఆఫీసర్ సర్చ్ అండ్ సీజ్ ద గూడ్స్ డాక్యుమెంట్ బుక్స్ కానీ డాక్యుమెంట్స్కి సంబంధించిన బుక్స్ కానీ, లేదంటే కనుక థింగ్స్ కానీ, సో ఏమైనా కానీ నాట్ ఏబుల్ టు సీజ్ ద సేమ్ కెన్ బి డినైడ్. ఇన్ కేసు కనుక వాళ్ళు ఒప్పుకోవట్లేదు, లేదు సార్ మా అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, మీరు ఎలా చేస్తున్నారంటే అలా లేదు, పర్టికులర్గా నీకు చెక్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఆ డోర్స్ని కనుక ఏమైనా పర్టికులర్ డోర్లో ఉంది, లేదంటే పర్టికులర్ బాక్స్లో ఉందని చెప్పి నీకు కనుక అనిపించినట్లయితే ప్రతిదీ పర్ఫెక్ట్గా చెక్ చేయాలన్నప్పుడు అలా బ్రేక్ చేసినా కూడా తప్పులేదు. ఓకే, ఇన్ కేసు వాళ్ళు కనుక యాక్సెస్ ఇవ్వడం కనుక ఈ పెన్ డ్రైవ్ ఈ ఓపెన్ చేయండి అని చెప్పేసి మీరు ఒక ల్యాప్టాప్ దొరికింది, సో ఓపెన్ చేయమంటే అది ఎంతసేపటికి చేయట్లేదు. సో అలాంటప్పుడు దాన్ని కూడా మీరు సీల్ వేసేసి గవర్నమెంట్ మన ఆఫీస్కి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, ఇన్ కేసు కనుక విత్ ఇన్ ద 30 daysలో కనుక ద ఆఫీసర్ షెల్ బి రిలీజ్డ్ ద బుక్స్ అండ్ ద డాక్యుమెంట్స్లో విత్ ఇన్ ద 30 daysలో అనేది వాళ్ళు ఎప్పుడు పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ అండ్ ఎవిడెన్స్ కనుక మనకు కనుక ప్రొవైడ్ చేసినట్టయితే కనుక విత్ ఇన్ ద 30 daysలో అనేది వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ బుక్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు. ఎందుకంటే మన అకౌంటింగ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చామనుకోండి, సో వాళ్ళు కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయాలి. మనం ఎందుకు తీసుకొచ్చాం, జస్ట్ సెర్చ్ చేయడానికి తీసుకొచ్చాము. సో వాళ్ళు కనుక సరైన డాక్యుమెంట్స్ కానీ మనకు కనుక బ్యాకప్ ఇచ్చేస్తే కనుక మనం వాళ్ళ డాక్యుమెంట్స్ ఇచ్చేయవచ్చు. ఇచ్చేటప్పుడు మన షోకాస్ నోటీస్ అనేది వాళ్ళకి ఇచ్చిన తర్వాత సో అప్పుడు మనం ఆ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి ఇచ్చేయవచ్చు. సెర్చ్ చేయాలి అండ్ డాక్యుమెంట్స్. ఇన్ కేసు కనుక వాళ్ళు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే డోర్స్ని కూడా మనం బ్రేక్ చేయొచ్చు. సో సెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ దొరికినాయి అనుకోండి, సో వీటిని మనం ఏ విధంగా నోటీస్ చేయాలి, అసలు ఎలా చేయాలి అని చెప్పేసి ప్రొసీజర్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. పర్మిషన్ ఇవ్వకపోతే కనుక ఆఫీసర్ అనేది డినైడ్ చేశాడు, సో పర్మిషన్ అనేది ఇవ్వలేదు, సో మనం ఈ విధంగా కూడా యూస్ చేయొచ్చు. అదే ఆ రైట్ అనేది ఆఫీసర్కి ఉంటుంది. ఓకే,
ఇందాక చెప్పాను కదా 30 డేస్లో, అదే ఇందాక డాక్యుమెంట్స్ వీటి గురించి చెప్పాను. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే కనుక, వాళ్ళు కనుక ట్యాక్స్ కనుక పే చేశారనుకో, సో మనం ఆ గూడ్స్ అనేది రిలీజ్ చేసేయవచ్చు. లేదు అంటే కనుక యాక్చువల్ రిటర్న్ ఆఫ్ గూడ్స్ ఇన్ కేసు కనుక నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ ద 6 months టైం ఉంటుంది మనకి నోటీస్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి. లేదు అంటే కనుక ఇంకో 6 months అనేది మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో మన ఆఫీసర్లతో మాట్లాడి, సార్ ఇంకొంచెం నాకు టైం కావాలి, సో దానికోసం అని చెప్పేసి. ఇన్ కేసు కనుక డిస్పోజల్ ఆఫ్ ద గూడ్స్, కొన్ని గూడ్స్ ఉంటాయి, సో ఆఫీసర్ దగ్గర నుంచి మనం తీసుకొచ్చారు, సో అదే కనుక పెరిషబుల్ గూడ్స్ అనుకోండి, సో ఇవి ఎక్కువ రోజులు ఉండవు. సో సీ ఫుడ్స్ ఇలాంటివి అయితే కనుక మనకి ఎక్కువ రోజులు ఉంటే కనుక పాడైపోతుంది. 6 months ఉండవు కదా ఈ పెరిషబుల్ గూడ్స్. సో అందుకని చెప్పేసి వీటిలో వెంటనే మనం ఏం చేస్తున్నాం అంటే డిస్పోజల్ చేసేస్తున్నాము. సో దానికోసం అని చెప్పేసి. లేదు ఇంకేమైనా డేంజరస్ గూడ్స్ కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కనుక మనకు తెలుసు కదా, సో ఈ పర్టికులర్ గూడ్స్ని కనుక మనం ఎలా తీసుకెళ్ళకూడదు, ట్రావెల్ చేయకూడదు అని అంటే, సో ఇలాంటి గూడ్స్ కనుక మనకు డేంజరస్ కాబట్టి అప్పటికప్పుడు మనం డిస్పోజల్ చేసేస్తున్నాము క్లయింట్స్ దగ్గర. మన కనుక ప్రొవిజనల్ బేసిక్స్లో అయితే కనుక ట్యాక్స్ కనుక పే చేస్తే కనుక రిలీజ్ చేస్తున్నాము. లేదు అంటే కనుక నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ ద 6 months నోటీస్ అనేది 6 monthsలోపు ఇవ్వాలి. లేదు అంటే కనుక ఇట్స్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 6 months, ఫర్దర్ 6 months అనేది మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. లేదు పెరిషబుల్ గూడ్స్ కానీ ఇలాంటి గూడ్స్ అయితే కనుక ఎప్పటికప్పుడు మనం చూడాల్సింది డిస్పోజల్. ఓకే, డిస్పోజల్. ఓకే, ఒక్కసారి చెక్ చేయండి. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇన్ కేసు ఆఫీసర్ గురించి చెప్పాను కదా, ఆ ఆఫీసర్ దగ్గర కొన్ని బేసిక్స్ రిక్వైర్మెంట్స్ ఉండాలి. ఫస్ట్ ఈ ఆఫీసర్ అనే అతను ఏం చేస్తున్నాడు, సెర్చ్కి వెళ్తున్నాడు. ఎవరని చెప్పాను, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ కమిషనర్. సో అలా ఎవరు పడితే ఇప్పుడు ఆఫీస్లో ఒకరు ఖాళీ ఉన్నారు, సో డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి ఇన్స్పెక్షన్కి వెళ్ళిపోతే ఉంటుందంటే లేదు. వీళ్ళు జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్ని సిస్టమ్స్, కొన్ని రూల్స్ అనేది ఫాలో అవుతున్నారు. సో నేను ఏ విధంగా చెప్తానంటే, ప్రాపర్ ఆఫీసర్ షుడ్ బి వ్యాలిడ్ సచ్ వారెంట్. సో ఈ ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ అనేది ఉండాలి. సో ఎలా పడితే అలా వెళ్ళిపోయి డైరెక్ట్గా సెర్చ్ చేస్తాను అంటే కుదరదు అంటుంది. ఓకే, అట్లీస్ట్ ఒక లేడీ ఆఫీసర్ అనేది ఆ ఆఫీసర్తో పాటు కూడా తీసుకువెళ్ళండి. ఎందుకు అంటే కనుక అక్కడ లేడీస్ కనుక ఉన్నట్లయితే కనుక వాళ్ళతో కొంచెం ఇంకో లేడీ ఆఫీసర్ ఉంటే కనుక కంఫర్ట్గా ఫీల్ అవుతారు అని చెప్పి ఖచ్చితంగా ఒక లేడీ ఆఫీసర్ని తీసుకువెళ్ళమని చెప్తున్నారు. సర్చ్ వారెంట్ ఒకటి ఉండాలి, ఇంకోటి ఒక లేడీ ఆఫీసర్ని తీసుకుని వెళ్ళాలి. ఓకే, సర్చ్కి వెళ్ళే ఆఫీసర్ ఖచ్చితంగా ఏం తీసుకెళ్ళాలంట, అతను ఐడెంటిటీ కార్డు కూడా తీసుకెళ్ళాలి. వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి, మనం ఆల్రెడీ మన చూసుంటాం ఈ సినిమాలో సూర్యకి డైరెక్ట్గా ఉండదు. సో డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్ కాకపోయినా, సిబిఐ ఆఫీసర్ కాకపోయినా అలా చేస్తూ ఉంటారు. సో అలా కుదరదు, ఖచ్చితంగా ఐడి కార్డు అనేది తీసుకుని వెళ్ళాలి అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇలా వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం ఇన్స్పెక్షన్ చేసాము, ఓన్లీ ఆల్ ఆఫీసర్లు ఉంటారు అయితే కనుక వాళ్ళకి సంబంధించినట్టే మాట్లాడతారు. అందుకని చెప్పి 2 విట్నెసెస్ సంబంధించిన వాళ్ళు తీసుకువెళ్ళాలంట. అది చుట్టుపక్కల కానీ, లేదు అంటే కనుక ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళని, సో ఖచ్చితంగా వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళాలి. ఓకే, సర్చ్ షుడ్ బి మేడ్ ప్రెజెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 2 witnesses. అట్లీస్ట్ ఇద్దరైతే కనుక ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే వీళ్ళు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సో ఈ విట్నెస్లు తీసుకుని వెళ్ళే వాళ్ళు ఎవరు ఆఫీసులు కాకుండా అదర్ బయట నుంచి పర్సన్స్ ఉండాలి. ఎవరిది, ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళది ఈ ఆఫీసర్లు కాకూడదు. అలాగని చెప్పేసి మీరు ఎవరి మీద అయితే కనుక ఇన్స్పెక్షన్ చేశారో వాళ్ళ పర్సన్స్ కూడా కాకూడదు. సో అవుట్ సైడ్ పర్సన్స్ అయి ఉంటే కనుక వాళ్ళు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇస్తారు అని చెప్పేసి ఒక రీజన్. ఆఫీసర్ షుడ్ ఇంకా ఆఫీసర్ షుడ్ ఆఫర్ దెమ్సెల్ఫ్. ఓకే, ఇప్పుడు ఏం చేశారంటే కనుక, ఇప్పుడు ఆఫీసర్ వెళ్ళారు, సో ఇక్కడ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎలాంటి గూడ్స్ దొరకట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళ పాకెట్స్లో నుంచి 2-3 ప్యాకెట్స్ కానీ, లేదంటే కనుక ఇలాంటివి తీసుకెళ్ళి అక్కడ పడేయడానికి కూడా కుదరదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆఫీసర్ దెమ్సెల్ఫ్ సర్చ్ బిఫోర్ ద ఆఫ్టర్ కండక్టింగ్ ద సర్చ్ వారెంట్. సో వాళ్ళు కూడా ఒకసారి మేమేం తీసుకురాలేదు మాతో పాటు అని చెప్పేసి వాళ్ళకి అక్కడ ఇన్స్పెక్షన్ చేసుకోవాలి.
ఓకే, చేసినప్పుడు వెంటనే పంచనామా అనేది ఒకటి చేయాలి. ఓకే, మేము రీజన్స్ మేము ఇలా చేస్తున్నాము, మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, మేము మేము ఎలాంటి ఇంటెన్షన్తో చేయట్లేదు, కరెక్ట్ఫుల్ ఇంటెన్షన్తో చేస్తున్నాము అని చెప్పి పంచనామా ఒకటి చేసిన తర్వాత స్టార్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో అయిపోయిన తర్వాత పంచనామా అయిపోయిన తర్వాత ఇట్ షుడ్ బి సిగ్నేచర్డ్ బై ద 2 విట్నెసెస్. ఎవరైతే మనం బయట నుంచి తీసుకొచ్చామో వాళ్ళతో కూడా ఒకసారి సిగ్నేచర్ అనేది తీసుకోవాలి అంటున్నారు. ఓకే, ఆఫీసర్ నేమ్ షుడ్ బి మెన్షన్డ్ బిహైండ్ ద సర్చ్ వారెంట్. ఇప్పుడు ఎవరైతే ఆఫీసర్ వచ్చాడో సో మనకు తెలియాలి కదా, ఇప్పుడు ఈ సినిమాలో అంటే కనుక అసలు ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పి తెలియదు. సో అలా కాదు, ఖచ్చితంగా మీ ఎవరు ఆఫీసర్ వెళ్ళారు ఏంటి అని చెప్పేసి ఆ ఆఫీసర్ సిగ్నేచర్స్ లేదంటే కనుక ఐడి నెంబర్లు అన్నీ వేయాలి. ఎందుకు అంటే కనుక ఇది మళ్ళీ పై ఆఫీసర్ కనుక పంపించినప్పుడు అసలు ఎవరు సెర్చ్ చేశారు ఏంటి అని ఎవిడెన్సెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి. ఓకే, ఒక్కసారి చదవండి. వ్యాలిడ్ సర్చ్ వారెంట్ ఉండాలి, అట్లీస్ట్ వాళ్ళ లేడీ ఆఫీస్ని తీసుకెళ్ళాలి, ఐడి కార్డు తీసుకువెళ్ళాలి, 2 విట్నెస్ని తీసుకెళ్ళాలి. సో వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ప్రజెంట్ అవ్వాలి. ఆఫీసర్ అనే వాళ్ళు వాళ్ళతో ఏం తీసుకురాలేదు అని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి. తర్వాత పంచనామా అయిన తర్వాత ఈ విట్నెస్లతో కూడా మనం ఏం చేయాలి అంటే కనుక సిగ్నేచర్ తీసుకోవాలి. ఏ ఆఫీసర్ అయితే వెళ్ళాడో ఆ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ కూడా తీసుకోవాలి. ఆ ఆఫీసర్ నేమ్, ఐడి కార్డు అవన్నీ మెన్షన్ చేయాలి. ఓకే, మనం సర్చ్ వారెంట్ తీసుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని కంటెంట్స్ ఉన్నారంట. ఏంటి? రిటర్న్ అథారిటీ టు కండక్టింగ్ ద సెర్చ్ ఇన్ జనరల్ ఈస్ కాల్డ్ సర్చ్ వారెంట్. ఒక రిటర్న్ డాక్యుమెంట్ తీసుకురాకుండా అక్కడికి వెళ్ళి నేను ఇంట్లో సెర్చ్ చేస్తున్నానంటే ఆ పర్సన్ కూడా ఎలా ఒప్పుకుంటాడు? సో డైరెక్ట్గా వచ్చి ఇంట్లో ప్రతి ఒక్కరు సెర్చ్ చేస్తారు, అసలు ఎవరు ఏంటి అంటే కనుక కుదరదు కదా. ఒక పర్ఫెక్ట్ ఒక డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. సో సిస్టమేటిక్గా ఉండాలి. కాబట్టి ఆ రిటర్న్ డాక్యుమెంట్ ఏమంటున్నారు? సర్చ్ వారెంట్ కింద అని పిలుస్తున్నాం మనం. An officer not below the rank of the joint commissioner. Such warrant can be contained. ఏమేమి డీటెయిల్స్ ఉండాలంట? మన జిఎస్టీ యాక్ట్ ప్రకారం ఈ యాక్ట్ ప్రకారం ఈ రూల్స్ను వైలేట్ చేశారు. ఓకే, తర్వాత వాళ్ళ యొక్క ప్రిమిసెస్, ప్లేస్ ఆఫ్ బిజినెస్ కానీ లేదంటే కనుక అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కానీ, సో ఎక్కడ మీరు కండక్ట్ చేస్తున్నారో అది క్లియర్ ఎవిడెన్స్ ఉండాలి. ఓకే, ప్లేస్ ఆఫ్ బిజినెస్ కానీ లేదంటే కనుక అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కానీ. ఓకే, ఇప్పుడైతే కనుక ఏ ఆఫీసర్ అయితే కనుక వెళ్తున్నాడో పర్సన్ ఆథరైజ్డ్ టు సెర్చ్, ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా ఉండాలి, డిసిగ్నేషన్ ఉండాలి. సో ఇందాక చెప్పాను నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ద జేసీ అని చెప్పి. సో ఆ ఆఫీసర్ యొక్క డిసిగ్నేషన్ కూడా ఉండాలి. నేమ్ అండ్ డిసిగ్నేషన్స్ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ ఆఫీసర్. ఆల్రెడీ పర్మిషన్ ఇస్తాడు కదా, ఆ ఆఫీసర్ యొక్క డిసిగ్నేషను, అలానే ఆ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ కూడా ఉండాలి అంటున్నాడు. సో ఒక ఆఫీసర్ వెళ్తున్నాడు అంటే పై ఆఫీసర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఆ పై ఆఫీసర్ ఎవరు, ఆయన డిసిగ్నేషన్ ఏంటి, ఆయన ఇచ్చిన సిగ్నేచర్ కూడా ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేసి ఉండాలి. ఓకే, డేట్ ఆఫ్ ప్లేస్ ఎప్పుడైతే కనుక అక్కడ ఏ డేట్లు ఇచ్చారు, సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ సీరియల్ నెంబరు, పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ, అది ఎన్ని రోజుల వ్యాలిడిటీ, ఎన్ని రోజుల్లోపు మీరు ఆ సర్చ్ అనేది ఏ రోజు వెళ్తున్నారో ఆ సర్చ్ రోజు ఆ డాక్యుమెంట్కి సంబంధించిన ఎవిడెన్సెస్ అనేది ఉండాలి. ఒకసారి చెక్ చేయండి. ఓకే, సేఫ్ గార్డ్. సో ఎలా ఇప్పుడు గూడ్స్ తీసుకొచ్చేసారు, సో ఎలా పడతా అలా డైరెక్ట్ మన అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మన పని అయిపోయింది కదా అని చెప్పేసి ఆ గూడ్స్ను అలా ఇసిరేయటాలు, లేదు అంటే కనుక మూల పడేటాలు అలాంటి ఏం కుదరదు. సో మీరు తీసుకొచ్చారు కదా, దానికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ, సో మీరు తీసుకొచ్చింది ఏ విధంగా రిటర్న్ ఇవ్వాలి, ఎప్పటిలోపు రిటర్న్ ఇవ్వాలి, సో అలాంటి ఒక ఆఫీసర్స్ అనేది సిస్టమేటిక్గా సేఫ్ గార్డింగ్. సో మనం తీసుకొచ్చింది మన రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డాక్యుమెంట్స్ ఇవి తీసుకొచ్చారు, నాట్ బీ రిటర్న్ బియాండ్ ద పీరియడ్ లిమిట్ నెససరీ. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. సో ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం 30 days లేదంటే కనుక 6 months లోపు అని చెప్పేసి. ఆల్రెడీ డాక్యుమెంట్స్ కానీ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకొచ్చారు అనుకుని 30 days ఇచ్చేయాలి. లేదు మీకు ఇంకేమైనా ఎక్స్టెన్షన్స్ కావాలంటే తీసుకుని 6 months కదా
లేదంటే కనుక ఎక్స్టెన్షన్ 6 months. సో మీకు నచ్చింది కదా గూడ్స్, ఇప్పుడు వాళ్ళ దగ్గర కార్ బిజినెస్ అనుకోండి, కార్ నచ్చింది కదా అని చెప్పేసి మీ పర్సనల్ యూస్కి వాడుకుందాం అని చెప్పి ఇంకో 2-3 months ఎక్స్ట్రా ఉంటే కుదరదు అంటున్నారు. సో మీరు తీసుకొచ్చినవి అవన్నీ త్వరగా సో ఎప్పటిలోపు సేఫ్ గార్డింగ్ అన్ని పర్ఫెక్ట్గా జాగ్రత్తగా దాచి సో అప్పటిలోపు ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, షోకాస్ నోటీస్ క్యాన్ బి ఇష్యూడ్ విత్ ఇన్ ద 6 months లోపే షోకాస్ నోటీస్ ఇవ్వాలి. సో మేము ఇలా పర్పస్కి తీసుకొచ్చాము, మీకు ఇంత ట్యాక్స్ అనేది మాకు తక్కువైంది అని చెప్పేసి. లేదు ఆ నోటీస్ కనుక ఇవ్వడానికి మీకు కొంచెం టైం కావాలి అంటే కనుక ఇంకొక 6 months అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇన్వెంటరీస్ కనుక ఏ ఆఫీసర్ అయితే కనుక సీజ్ చేశాడో ఆఫీసర్స్ అనేది సో ఇవన్నీ తీసుకొచ్చాను సార్ అని చెప్పి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐడిటీ చెప్తున్నా కదా, సో నాకు సంబంధించి సిలబస్లోని నేనే ఇలా లిస్ట్ రాసి ఇవ్వాలి. లేదు అంటే కనుక ఇంకేదో వేరే ఆఫీసర్ వచ్చేసి రాసి ఇమ్మన్నారు కదా అని రాసిస్తే తెలియదు కదా ఏమేమి ఇన్వెంటరీస్ అవన్నీ నేను సీజ్ చేశాను అని చెప్పేసి. సో ఏ ఆఫీసర్ అయితే కనుక చేసినట్లయితే కనుక అదే ఆఫీసర్ చేత చేయించాలి, ఇది ఇన్వెంటరీస్ ఆఫీసర్ కనుక. ఓకే, ఆల్రెడీ చెప్పాను పెరిషబుల్ గూడ్స్ కానీ లేదంటే కనుక ఇలాంటి గూడ్స్ అయితే కనుక డిస్పోజ్ చేసేయాలి, ఎప్పుడు ఇమ్మీడియట్గా డిస్పోజ్ చేసేయాలి. లేదంటే ఇవి ఎక్కువ రోజులు ఉండవు. అదే కనుక హార్డియస్ గూడ్స్ అని చెప్పాను, ఆల్రెడీ డేంజరస్ గూడ్స్ అని చెప్పాను. సో అవి ఎక్కువ రోజులు ఉంటే కనుక మన ఆఫీస్లో కనుక ఫైర్ కనుక అయితే కనుక మనకు ప్రాబ్లం కదా. సో అలాంటి వెంటనే డిస్పోజల్ చేసేయాలి. ఓకే, ఇన్ కేస్ సర్చ్ ఆర్ సీజ్ అలాంటివి చేసినప్పుడు ఇండియన్ ప్రొసీజర్స్ కోడ్ అంటే ఒక కోడ్ ఉంటుంది, అది ఇండియన్ అది మన కాంట్రాక్ట్ లాగానే మనకి లాకేసి వీటికి ఒక పీనల్ కోడ్ ఉంటుందంట. ఆ కోడ్ ప్రకారం ఈ విధంగా మేము కండక్ట్ చేసాము అని చెప్పి ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాలి అంట. సెంట్ టు ఆ యొక్క ఆఫీసర్, ప్రిన్సిపల్ కమిషనర్కి, లేదు అంటే కనుక కమిషనర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ సిజిఎస్టీ, జిఎస్టీ ఆఫీసర్కి పంపించాలి. సో లేదంటే కనుక మెజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వేసి సో నేను ఇలా చేశాను సార్, ఇది మా డాక్యుమెంట్స్, మేము ఈ రూల్స్ ఉన్నాయని చెప్పి రీజన్స్ టు బిలీవ్ చేసి మేము ఇలా చేసాము, సో మా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ మెజిస్ట్రేట్కి కానీ, లేదు అంటే కనుక ప్రిన్సిపల్ కమిషనర్ కనుక సబ్మిట్ చేసినప్పుడు, లేదు అంటే కనుక కమిషనర్ ఆఫ్ ద జిఎస్టీ యాక్ట్కి కనుక చేసినప్పుడు సో ఆ డాక్యుమెంట్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్తున్నారు. సో మళ్ళీ ఒకసారి సీజ్ గూడ్స్ అనేది నెససరీ పీరియడ్ కంటే ఎక్కువ రోజులు ఉంచకూడదు, ఎప్పుడెప్పుడు పంపించాలి, ఫొటోస్ కాపీస్ ఎక్స్టెన్షన్ చేసుకొని పంపించుకోవచ్చు. లేదు ఇన్ కేసు షోకాస్ నోటీస్ అనేది విత్ ఇన్ ద 6 months ఇవ్వాలి. అలా కనుక ఇవ్వటం లేట్ అయినట్టే కదా ఇంకొంచెం 6 months ప్లస్ 6 months అనేది ఎక్స్టెన్షన్ పాసిబుల్ అవుతుంది. లేదంటే కనుక ఇన్వెంటరీ కనుక ఏ ఆఫీసర్ అయితే సీజ్ చేశారో ఆ ఆఫీసరే మొత్తం డాక్యుమెంట్స్ అనేది ఫిల్ చేసి ఇవ్వాలి. ఓకే, పెరిషబుల్ గూడ్స్ ఇలాంటివి అయితే కనుక ఇమీడియట్లీ డిస్పోజల్ చేసేయాలి, అవి ఎక్కువ రోజులు కూడా ఉండవు. లేదు అంటే కనుక ఏమైనా డేంజరస్ గూడ్స్ ఉంటే కనుక అవి కూడా దానివల్ల మనకు కూడా డేంజర్ కాబట్టి సో క్రాకర్ షాప్స్ అనుకోవాలి, ఎక్కువ క్రాకర్స్ అసలు స్టాకే చూపించట్లేదు అని చెప్పి మనం మొత్తం తీసుకొచ్చామనుకో అవన్నీ మన గోడంలో పెడితే మన క్లాస్ కదా. సో దానికోసం అని చెప్పేసి సో మీ అవన్నీ చేసిన తర్వాత ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్స్ కోడ్ ప్రకారం చేయాలి. సో చేసినంత ఒక పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ వేసి మన ప్రిన్సిపల్ ఆఫీసర్ కానీ కమిషనర్ కానీ సో వాళ్ళతో కనుక మనం ఒక్కసారి చేపిస్తే కనుక మనకు బెటర్గా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, చాలా సింపుల్ టాపిక్. ఆల్రెడీ ఇస్తే కనుక 4 to 6 marksకి ఒక థియరీ క్వశ్చన్స్ అనేది ఛాన్స్ ఉంటుంది, లేదు అంటే కనుక ఎంసీక్యూలో అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఒక్కసారి జాగ్రత్తగా, చాలా సింపుల్ టాపిక్, 1 or 2 times చదివితే కనుక మనకు సరిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా పర్టికులర్ టాపిక్ కావాలి అంటే కనుక ఒక్కసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే కనుక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా ఉంటే కనుక ఒక్కసారి మీకు చెప్పండి కామెంట్ బాక్స్లో, ఒకసారి మేము ట్రై చేసి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకసారి కుదిరితే కనుక ఛానల్స్ని కనుక చూస్తే కనుక ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే కనుక ఛానల్ అనేది ఒకసారి చూడండి. సో ఎందుకంటే ఏమైనా నోట్సెస్ కానీ లేదు అంటే కనుక ఏమైనా అప్డేట్స్ కోసం అయితే కనుక. ఓకే, థ్యాంక్ యూ.